ఉత్తూరు రూరల్ శ్రీ భాస్కర్ నాయక్ గారికి, అర్బన్ శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారికి, విద్యార్థులు ఉత్తూరు ఎస్ఐలు మరియు నారాయణ ఎస్ఐలు గారికి మరియు ఈ 3 మండలాల ఎస్ఐగా చేశాము. కాకపోతే చాలా షాక్ పీరియడ్ తర్వాత నుంచి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సార్ అప్పటి నుంచి మాకు పరిచయం, అప్పటి నుంచి కూడా సార్ రోడ్లు వేయడం అయితేనేమి, ఏదైనా బాగు చేయడం అయితేనేమి, గురువు చేయడం అయితేనేమి సార్ నుంచి కూడా నేర్చుకున్నాము. మా మండలంలో కూడా చాలా వరకు సామాజిక స్కూల్ కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, నా తోటి సిబ్బందికి, మిగతా వచ్చిన స్టాఫ్ మొత్తానికి నా యొక్క ధన్యవాదాలు. ఒక మనిషి సక్రమైన పద్ధతిలో పెరగాలన్నా ఎదగాలన్నా ఒక వ్యక్తిని కరెక్ట్ లక్షణాలు కనబడి చూసుకొని పెంపకం ఎలా ఉంది ఏమనేది ఒక నిర్ణయిస్తారన్నమాట. ఆ విధంగా మా సిఐ గారు ఒక ఉపాధ్యాయ కుమారుగా పుట్టి అంచెలుగా ఎదిగి ఆ టైంకి కానిస్టేబుల్గా అయ్యి తర్వాత ఫస్ట్ ఇదిగా ఉండి తర్వాత ఇదిగా ఎదిగి వచ్చి ఆ లక్షణంతో కనబడి ఎటువంటి రిమార్కులు లేకుండా సర్టిఫికేట్కు వస్తే ఎవరైనా సర్టిఫికేట్ చాలా ప్రాథమికంగా ఉంటుంది. ఇట్లా చాలాసార్లు అయినా కూడా ఎటువంటి రిస్క్ లేకుండా అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్కరితో ఎటువంటి ప్రారంభం లేకుండా ఉద్యోగం 2 సంవత్సరం చేసుకుంటారు. అదేవిధంగా మాతో అందరితో కూడా కలిసిమెలిసి సాగుకోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు. అయినా పోలీస్ వ్యవస్థలో మార్పులు చేసుకుని కామనే కాబట్టి సార్ ఎక్కడ ఉన్నా ఆ శివుడు ఆజ్ఞలు చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు. ఎటువంటి విషయం వచ్చినా ఎటువంటి లాభాలు వచ్చినా ఏ గొడవ వచ్చినా కానీ ఫస్ట్ టెన్షన్ పడకుండా ఆ సమస్యలు ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచన చేస్తాను. ముస్లిమ్స్ గొడవ వచ్చింది, టెన్షన్ పడకుండా ఆ సమస్యలు సున్నితంగా డీల్ దాని తర్వాత సార్ తర్వాత ఇక్కడ 1.5 years నుంచి ఇదే సబ్జెక్టులో సార్తో కలుసుకునే అవకాశం వచ్చింది. మేము నుంచి మేము నేర్చుకున్న సంగతి ఎటువంటి విషయం వచ్చినా టెన్షన్ పడకుండా ఫస్ట్ భయపడి టెన్షన్ పడకుండా తప్పు లేకుండా ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి దాని గురించి ఫస్ట్ మీ నుంచే సార్ నేర్చుకుంటుంది. తెలిసి సార్ ఎక్కడ పనిచేసా కానీ మినిమం 2 years బయట పనిచేస్తాడు. ఎందుకంటే పబ్లిక్ అంతా కలిసిపోతాడు సార్. ఎటువంటి ఏ పార్టీ నుంచి కూడా సార్ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉండవు. నాకు తెలిసి ఎలక్షన్ అనేది కూడా లేకుండా ఉంటే సార్ ఇంకా 2 years దాకా ఉండేవాడు. ఎలక్షన్ కూడా వచ్చింది వల్ల సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళి అదేవిధంగా నంద్యాల రోజు సభ్యులు ఉన్నాడు, అక్కడ కూడా ఇదే మంచి పేరుతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. కలిసి వచ్చి ఘనంగా తిరిగి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సార్ ముందు ఏర్పాటు పనిచేశాను శ్రీనివాసలో సార్ కాకపోతే సార్ సత్యంలో పూర్ణంగా పనిచేశాను ప్రత్యేకంగా అభిమానాన్ని ప్రజల మనలో బాగా మంచి ఆఫీసర్గా ఏంటంటే పుట్టు రోజుగా ప్రయత్నిస్తున్నాను. సారంగా సాధారణంలో సాధారణ పనిచేసే అవకాశం లేదు. నాతో పాటు కలిసి పనిచేసే అవకాశం లేదు. సార్ అందరూ చెప్తున్నారు. అందరూ కూడా దేవుడు ప్రారంభించి
ఫ్యూచర్లో కూడా మంచి సంపాదించడానికి చెప్పేసి కోరుకుంటూ సారంగా సహాయ సహకారంలో నేను ఆశీర్వాదం చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు, స్మైలింగ్ ఫేస్. ఎంత కష్టపడినా కూడా ఒక నవ్వుతో చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి సార్ నేను చూసుకుని ఆయన ఎంత కష్టంలో ఉన్నా కూడా చిన్న విషయం, పెద్ద సమస్య కూడా చిన్న ఒక నవ్వుతో పరిష్కారం చేసుకున్నాం. కాబట్టి సార్కి నా తరఫున ధన్యవాదాలు సార్. పసందైన రోజు వసంతాలు పూజే రోజు, వసంతాలు పూజే రోజు, గుండెలోని కోరికలన్నీ గోమలుగా ఎగిసిన రోజు, గోవలైన ఆ కోరికలే కోటిలోన చేరిన రోజు, లింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూటే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నగాలులై విరిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూటే నేటి రోజు, వసంతాలు పూటే నేటి రోజు, ఎప్పుడు కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చేసి ఏర్పేటలో కానీ వివిధ ప్రాంతాల్లో దాదాపు చదువులో కానీ పుంగులలో కానీ నేను వచ్చినప్పుడు బయటకు వచ్చేటప్పుడు బాగా బాధపడిపోయేసేసి అందరూ వచ్చేసేసి కలిసేసేసి వెళ్ళేవారు. అంటే ఇట్లాంటి మీటింగ్ అనేది మొట్టమొదట ఇదే ప్రభు. ముఖ్యంగా నేను 1998లో ఉద్యోగంలో చేరడం, మొట్టమొదట రిజర్వ్లో చేరడం, తర్వాత ఏపీ పోలీస్ అకాడమీలో అక్కడ ఎస్ఐసి కూడా ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం, యోగా నేర్పించడం, అక్కడి నుంచి మొట్టమొదటి పోస్టింగ్ పిఎస్ఐగా అలిపిరి పోలీస్ స్టేషన్లో చేయడం, తర్వాత పోస్టింగ్ పుంగనూరులో ఎస్ఐగా 3 సంవత్సరాల కాలం చేయడం, అదే సర్కిల్లో 3 సంవత్సరాలు సదువులో చేయడం, తర్వాత అక్కడి నుంచి 6 ఏళ్ల తర్వాత నాకు ప్రమోషన్ కింద ఏసీబీ ఇన్స్పెక్టర్గా నెల్లూరుకి పోవడం. అంటే 2014 నుంచి 19 వరకు ఏసీబీ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో చేయడం, అక్కడి నుంచి ఇక్కడికి ఏర్పేడు రావడం, ఏర్పేడులో 2 సంవత్సరాలు ఏఈగా చేయడం, అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి సత్యవేడుకు 2.5 సంవత్సరం చేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి నంద్యాల మహానందీశ్వరుని స్వామి దగ్గరికి మళ్ళీ ఈ ఎలక్షన్ సందర్భంగా రావడం అనేది నిజంగా కూడా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా కదా ఈ నా జర్నీలో నేను ఎక్కడా కూడా ఒక విఆర్లో ఒకరోజు కూడా ఉండలేదు. నిజంగా చెప్పాలంటే దాదాపు 27 సంవత్సరాల కాలంలో ఎక్కడా విఆర్లో, అంటే నా పర్సనల్ ప్లానింగ్ కావచ్చు, లేదంటే నా ఆలోచన విధానం కావచ్చు, ఇమీడియట్గా ఎక్కడైతే మనకు కంప్లీట్ అవుతుందో వెంటనే ఇంకో పోస్ట్ చూసుకోవడం కానీ, అదేవిధంగా అధికారుల సహకారం ఉండడం కానీ జరుగుతుంది. అదేవిధంగా దేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఏర్పేటలో ఉన్నప్పుడు గుడిమల్లం అక్కడ ఈశ్వరుడు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు పల్లెకొండ ఈశ్వరుడు, ఇక్కడ కూడా ఈశ్వరుని ఆశీస్సులు, అదేవిధంగా నేను ఇప్పుడు పోయే ప్లేస్ కూడా మహానంది
ఆ మండలం నా పరిధిలో ఉన్నందువల్ల అది కూడా ఆశిస్తులు అనేది నాకు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కూడా నాకు నిజంగా కూడా నేను సత్యవేడుకు వచ్చిన తర్వాత ఏర్పేటలో కూడా దాదాపు అందరూ ప్రజాప్రతినిధులు, నాకు ప్రతి గ్రామంలోనూ అందరూ ప్రజాప్రతినిధులు తెలుస్తారు. అంటే ఒక్కరు కాదు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా నేను ప్రతి ఏ విలేజ్ ఏ పంచాయతీ తీసుకున్నా ఆ విలేజ్ లో మెయిన్ లీడర్స్ నాకు ప్రతి ఒక్కరు నేను నోటెడ్ ఉంటాను. ఎందుకంటే పిలిచిన వెంటనే వాళ్ళు కనిపించిన వెంటనే పక్కాగా నేను పేరుతో మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో నాకు పంచుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. నిజంగా కూడా అంటే పోలీసు డిపార్ట్మెంట్ అనేది చాలా మంది ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రూట్గా బిహేవ్ చేయడం కానీ, సరైన సమాధానం చెప్పడం కానీ, కూర్చొని పెట్టుకోవడం కానీ, ఆ సమస్య పరిష్కారం చేయకుండా వాటిని తిప్పడం కానీ ఇట్లాంటివి చేస్తారు. అయితే నా వరకు నేను, ఎందుకంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా, ఎవరు విక్టిమ్ వచ్చినా కానీ వాళ్ళు పోలీస్ దగ్గరికి రావాలంటే వాళ్ళు లాస్ట్ రిసార్ట్ లో వస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ఊర్లో పెద్ద మనుషుల సమస్య తీర్చలేకపోతేను ప్రతి ఒక్కటి ఎక్కడ కాకపోతేనే పోలీస్ స్టేషన్కి వస్తారు. అందువల్ల వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళ సమస్యను మనం పరిష్కరిస్తే నిజంగా కూడా వాళ్ళు మనం ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక సమస్య పరిష్కారం చేస్తే అంత ఆనందపడతారు. అందుకనే మా ఎస్ఐలు కానీ నిజంగా చెప్పడం ఏంటంటే వాళ్ళ సమస్యను మనం మొట్టమొదటి వినాలి. ఆ విని అవగాహన చేసుకొని నిజంగా తప్పు ఉంటే ఆ తప్పు అని అతనికి చెప్పగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు మనం మంచి పోలీసింగ్ అనేది చేయగలం. ఎప్పుడైతే మనం దానికి సమస్య పరిష్కారం చేయకపోతే అతను అట్లే సమస్య విడుదలలో ఉంటాడు. అతనికి పోలీసు మీద వ్యతిరేక భావన కలుగుతుంది. అప్పుడు పోలీసు మీద వ్యతిరేకత అనేది కలుగుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఒక తండ్రి లాంటిది. నిజంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎవరైనా ఈ బాధితులు వచ్చినప్పుడు వాళ్ళకు నిజంగా కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరికి తప్పు ఎవరికి ఒప్పు అని మనం చెప్పగలిగే శక్తి మనకు ఉంటే మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అందరూ కూడా మా ఎస్ఐస్ అందరూ కూడా గమనించి నిజంగా, ఎందుకంటే మీరు ఫస్ట్ వచ్చేది ఎస్ఐల దగ్గరికే కాబట్టి వారికి అంతో ఎంతో స్వాతంత్రం చేకూరిస్తే, విక్టిమ్స్కి స్వాతంత్రం చేకూరిస్తే మనం ఎప్పుడు కూడా తరతరాలుగా కూడా ఎక్కడ ఉన్నా కానీ, ఇక్కడే కాదు చిత్తూరు జిల్లాలోనే కాదు, నంద్యాలలో కాదు, ఎక్కడున్నా కానీ మనకు ఫోన్ చేసి సార్ ఏం చేయాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను ఎన్నో చోట్ల చేసినాను. ఈ రోజు కూడా పొంగనూరు సదురు నుంచి కూడా నాకు ఫోన్ చేసి సార్ ఎట్లా చేయాలి సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతారు. అంటే వాళ్ళు సజెషన్ తీసుకుంటారు. అంటే మనం ఆ సజెషన్ ఇచ్చే స్థాయిలో ఉండాలి. అది మంచి సజెషన్ అయి ఉండాలి. అందువల్ల అందరూ కూడా నిజంగా కూడా చాలా మంది రాలేదు. ఎందుకంటే నాకు ఫోన్ చేశారు, సార్ నేను రాలేకపోతున్నాను సార్, చాలా మంది బయట ఉన్నారు, చాలా కార్యక్రమాలు ఉన్నారు. నేను కూడా దాదాపు ఈ కాన్సర్స్ వస్తాయని తెలుసుకొని డిసెంబర్ 31 ముందే, నేను ఒక 1 వీక్ ముందే శ్రీశైలం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అక్కడ నంద్యాల ఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు వెంటనే నాకు ఆ సర్కిల్ని ఓకే చేశారు. ఆ సర్కిల్ కూడా చాలా పెద్ద సర్కిల్, చాలా మంచి సర్కిల్. అంటే సర్కిల్ మంచిది అనేది కాదు, ఇక్కడ ఈ సర్టిఫికేట్లో నేను ఒక ముఖ్యంగా కూడా ఇక్కడంతా కూడా బిలో పావర్టీ, చాలా మంది కూడా ఎడ్యుకేషన్ అనేది లేకుండా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో కూడా శ్రీశైలిలో ఆ ఉద్యోగ కల్పన వల్ల కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే చట్టం గురించి తెలుసుకోవాలి. చట్ట వ్యతిరేకమైన పనులను మనం ఎప్పుడైతే చేస్తే అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తుందని మనందరం కూడా, ఎందుకంటే